లోకపురణ రంగంలో కదలాలిగా, శత్రువు గుండెను చీల్చేసే పదునైన బాణానివై ఆ దేవుని అంబులి పొదిలో చేరాలిగా. మహిళా మేలుకో మేలుకో, క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏకాంతి లేని సీదిలో, ఏ తోడు లేని విశాలపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని సీదిలో, ఏ తోడు లేని విశాలపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలికించినావు. నీ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. కలిమి ఉండి చలిమి చేసి లోకంలో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు? కలిమి ఉండి చలిమి చేసి లోకంలో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు? దీనులతో ధనికులు స్నేహం చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. దీనులతో ధనికులు స్నేహం చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు? విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా
భరిస్తూనే లాలిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవారి కటాక్షమునకై విన్న దానిపై విశ్వాసముంచనిచో అవిధేయులపై జల ప్రళయం కామాందులనే కాల్చేసిన వైనం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. ఆత్మలన్నీ కూడా నశించిపోకూడదని ఎంతో ప్రయాసపడుతున్న ఈ ఆశ నెరవేర్చండి ప్రభా. ఈ కూటమి ద్వారా అనేకులు మార్చబడాలి ప్రభా. అయ్యా 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 మనోనేత్రం తెరవబడాలి ప్రభా. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ పట్టబడాలి ప్రభా. అయ్యా అయ్యా మరంతగా ఈ సేవను ఆశీర్వాదకరంగా ఈ వృక్షము నలుదీసలా ఫలించాలి ప్రభా. నీ స్తోత్రములు నేనగో కూడి వచ్చిన దైవ సేవకులు చాలా దూరం నుండి వచ్చారయ్యా భారముతో తండ్రి. వారి నోటన మీ మాటలు పెట్టండి ప్రభా. మా బ్రతుకులు మార్చేది నీ వాక్యమే తండ్రి. కృపలో గాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో బలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగువచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వరూ లేరు. ఏం చెబుతున్నారండి? యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరని చెప్తున్నారండి. మరి ఇప్పుడు వీళ్ళు పరలోక పిలుపు మహిమ ప్రవేశం అని చెబుతున్న వారు చెప్పే మాటలు అబద్ధమండి. ఇది అందరూ కాదండి, కొంతమంది. ఎవరికైతే బైబిల్ మీద అవగాహన లేదో వారే చెప్పిన మాటలు. మనం ఇలాంటివి నమ్మకూడదు. మరి ఆ పితరులు ఎక్కడ ఉన్నారు? పరలోకానికి వెళ్ళలేదని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. పాతాళానికి వెళ్ళారా అంటే ఖచ్చితంగా పాతాళానికే వెళ్ళారని చెప్పాలండి. ఎందుకంటే పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, ఇంకోటి వేదన పొందే స్థలం. నెమ్మది పొందే స్థలం, వేదన పొందే స్థలం అన్న పదాలు వినబడేటప్పుడు మనకు ఒక సందర్భం కనబడుతుందండి. ఎవరి సందర్భం అండి? లాజరు ధనవంతుడి సందర్భం. లూకాసు వార్త 16:22. లూకాసు వార్త 16:22 అబ్రహాం గారి రొమ్మున లాజర్ గారు ఆనుకొని ఉన్నారు. అంటే అబ్రహాం గారు ఎక్కడున్నారో లాజర్ గారు కూడా అక్కడే ఉన్నారండి. అబ్రహాం గారు ఎక్కడున్నారో ఆయన లాజర్ గారు అక్కడే ఉన్నారు. మళ్ళీ అబ్రహాం గారితో ధనవంతుడు మాట్లాడుతున్నారు. మరి ఇద్దరికి ఇతని ఫేస్ అతనికి కనబడుతున్నాయండి. అంటే వీళ్ళిద్దరూ ఒక చోట్లోనే ఉన్న మధ్యలో ఒక అగాధం ఉందండి. ఈ నెమ్మది పొందే స్థలానికి ఆ వేదన పొందే స్థలానికి ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. వేదన పొందే స్థలానికి నరకమని, అలానే నెమ్మది పొందే స్థలానికి యేసుక్రీస్తు వారు దొంగతో చెప్తారండి పరదేశం అని. నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని చెప్తారండి. యేసుక్రీస్తు వారు ఆ 3 రోజులు పరదేశంలో ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే వేదన పొందే స్థలానికి పేరు నరకం, మరొక నెమ్మది పొందే స్థలం పేరు పరదేశు. కాబట్టి మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళలేదండి. ఎక్కడ వెళ్ళారంటే నీతిమంతులు అయితే పరదేశంలో ఉన్నారు, అనీతిమంతులు అయితే నరకంలో ఉన్నారు ప్రియులారా. మరి వీళ్ళు నీతిమంతులందరూ పరలోకానికి ఎప్పుడు వెళ్తారు అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, సహదాసుల లెక్క పూర్తయిన తర్వాత వెళ్తారు ప్రియులారా.
మొదటిగా బైబిల్ నుండి ఒక వచనం చూద్దాం. సంఖ్యాకాండం 21 అధ్యాయం 4 నుండి 9 వచనములు. మరొకసారి సంఖ్యాకాండం 21 అధ్యాయం 4 నుండి 9 వచనములు. ఇశ్రాయేలీయులు దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. చావడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ నీళ్ళు కానీ ఆహారమే కానీ లేవు. మేము ఈ మన్నా అనే ఆహారాన్ని తినలేము అని ఫిర్యాదు చేశారు. మన్నా మంచి ఆహారమే, అందుకే దేవుడు వాళ్లకు ఆహారాన్ని నీళ్లను ఇచ్చాడు. కానీ వాళ్ళు వ్యతిరేకించారు. అందుకే యెహోవాకు కోపం వచ్చి వాళ్ళని శిక్షించడానికి పాములను పంపాడు. ఆ పాములు కాటేశాయి. వాళ్ళలో చాలామంది చనిపోయారు. చివరకు వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి, మేము దేవునికి నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపము చేశాము. ఈ పాపము మమ్మల్ని వదిలేలా దేవునికి ప్రార్థన చేయమన్నారు. మోషే ప్రార్థన చేయగా ఒక ఇత్తడి పామును స్తంభానికి కట్టమన్నాడు. మోషే అలాగే చేశాడు. పాము కాటేసిన ఇత్తడివాము వైపు చూసేవారికి స్వస్థత కలుగుతుందని చెప్పాడు. మోషే అలాగే చేశాడు. ఇప్పటి వరకు నా మాటలు విన్న మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవా, ఈ మీటింగ్ అంతటిని బట్టి నీకు స్తుతి కలగాలి నాయన. మేము తగ్గించబడి మీ నామం హెచ్చింపబడాలి, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, పిల్లలు కూడా మీ వాక్యాన్ని పంచుతున్నారు తండ్రి. అయా, మంచిగా బ్రతికితే పరదేశంలో ఉంటారు, చెడ్డగా బ్రతికితే పాతాళంలో ఉంటారు. తీర్పు తర్వాతనైనా తండ్రి పరలోకం వెళ్తారు లేదా నరకం వెళ్తారని మీరు సూటిగా చెప్పారు తండ్రి. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ మాటలు వింటున్నారో, సత్యవంతుడు అయిన నిన్ను నిత్యము స్తుతించినట్లు వారి మనసులోనైనా మీ ప్రేమను ఉంచండి. ఇదిగో ఇక మీదట జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సేవకుల్లోండి మాతో మాట్లాడండి. సభకయ్యే ప్రతి ఖర్చును నాయన తండ్రి మీరే వారికి సమకూర్చి మేలు చేయమని, దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపను ఎల్లప్పుడూ చూపించి మేలు చేయమని యేసే నామముని ప్రార్థన అడిగి ఉన్నాం పరమ తండ్రి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి కష్టాల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునినే వెంబడించిన వారు, దేవుని తట్టే తిరిగేవారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని కూడా దేవుడు ఒక మాట కోరుకుంటున్నాడండి. అదే బైబిల్ గ్రంథములో మనము ఆలోచన చేద్దామండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలుచున్నట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. కన్న తండ్రి అయిన దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడండి.
ఏమని సెలవిస్తున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను రప్పింతును అని అంటున్నాడండి. ఎవరి తట్టు తిరిగితే దేవుడు దేవుని సన్నిధిలోనికి రప్పిస్తాను అని అంటున్నాడు? దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడంట. అవునంటారా కాదంటారా? మనుషులు ఎవరి తట్టు తిరుగుతున్నారు అని ఆలోచన చేస్తే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న ఆర్భాటాలను, హంగులను, ఆహ్లాదాలను చూసినప్పుడు వారు దేవుని మరిచిపోయేవారుగా ఉంటున్నారండి. లేదంటారా? అవునంటారా కాదంటారా చెప్పండి. ఈ లోకాన్ని చూసినప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము కూడా లోకం వైపే తిరిగే వారముగా ఉంటున్నాం. కానీ దేవుని తట్టు తిరిగే వారముగా మనం కనబడుతున్నామా? కనబడడం లేదు గనుక దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నిలిచినట్లు నేను తిరిగి రప్పింతును అని అంటున్నాడండి. మనం ఎవరి తట్టు తిరిగితే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచేవారముగా ఉంటామని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని తట్టు తిరిగితే ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుందంట. ఆలోచన చేయండి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు దేవుని వైపు తిరగాలని కోరుకుంటున్నాడు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? దేవుడేమో నా తట్టు తిరగండి అని నన్ను ఎందుకు అంటున్నాడు? మనం దేవుని వైపు తిరగడం లేదా? దేవుని మాటలు వినడం లేదా? మన జీవితాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము అనేక విధాలుగా దేవుని వాక్యాలు వింటున్నామా లేదా? వింటున్నామండి. దేవుని వాక్యాలు వింటున్నామా? అనేక సభలకు వెళుతున్నామా? అనేక విధాలుగా పాటలు పాడుతున్నామా? మరి ఇంత భక్తి చేస్తున్నా దేవుడు ఎందుకు నా వైపు తిరగమంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. అదే మాట ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరము వారికి పుట్టినోట్లో ఒక మాట కనబడుతుంది చూడండి. వంకరైన కనబడుతుందండి? కనబడుతుందా? పుట్టినోట్లో 2 అనే అక్షరం కింద చూడండి, మూల భాషలో వంకరైన అని నన్ను కనబడుతుంది కదండి. కనబడుతుందా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అంటున్నాడు. వంకర మార్గాలలో నడుచుచున్న ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అంటున్నాడండి. ఎందుకు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడు అంటున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. మన తరములో వక్ర మార్గాలలో, క్రమము లేని మార్గాలలో నడుచుచున్న వారి వైపు కాకుండా మనం ఎలా బ్రతకాలంట? వేరై బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మన జీవితాలు ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. మనము వేరై దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నామా లేదా? దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటి? మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖులకు ఈ తరము వారికి. మూర్ఖులు అన్న మాటకి దేవుడు ఏమని చెబుతున్నాడు? ఏమని చెబుతున్నాడు? వంకరైన అంటే ఈ తరములో వంకర మార్గాలలో నడుచుచున్న వారికి మనం ఏమై వేరై బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. ఒకసారి పెళ్ళికి వెళ్ళినప్పుడు చక్కగా ఆ పెళ్ళిలో ఏం చేస్తారు? మంచిగా సినిమా పాటలు, డ్యాన్సులు, ఆహ్లాదాలు, అంగులు కనబడుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, వీళ్ళ వలె డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, వీళ్ళ వలె చక్కగా పాటలు పాడితే బాగుంటుంది అని నేను అనుకుంటామా లేదా? వాటిని చూసినప్పుడు ఎంతో ఊపు, ఆహ్లాదము, సంతోషము కలుగుతూ ఉంటుంది. వాటికి వేరై మనం ఎప్పుడన్నా ఖచ్చితమైన భక్తిని చేస్తూ మనం బ్రతుకుతూ ఉన్నామా?
నామకార్థపు భక్తి పరులుగా మనం కనబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు చెబుతున్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి, అక్రమ మార్గాలలో నడుస్తున్న వారికి మీరు ఎలా బ్రతకమంటున్నాడు దేవుడు? వేరై బ్రతకమంటున్నాడు. వేరై బ్రతకడం లేదు కదా. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అలానే బ్రతుకుతున్నారు. దేవుని నమ్ముకొని వారు అలానే బ్రతుకుతున్నారు. అన్యులుగా బ్రతుకుతున్న వారు అలానే బ్రతుకుతున్నారు. ఈ భక్తి జీవితాన్ని మనం ఎంతకాలం చేసినా దేవునికి అవమానం కలుగుతుంది తప్ప, దేవునికి బాధ కలుగుతుంది తప్ప, మన వలన సంతోషం కలిగే విధంగా మన భక్తి జీవితం లేదండి. ఒకసారి ఆలోచన చేయండి. అందులో ఎంతోమంది చెడిపోయి అక్రమ విషయాలలో, వ్యభిచారపు విషయాలలో వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నా కానీ వారందరినీ చూసినా కానీ నోవాహు గారు ఏమైపోలేదు, వారికి వేరై దేవుని వెంబడించేవాడుగా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. వారికి వేరై తన కుటుంబాన్ని అంతయు కూడా రక్షించుకున్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా నీ కుటుంబాన్ని దేవుని దృష్టిలో గొప్పగా బ్రతకాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? దేవుని కొరకు వారి వలె కాకుండా నా కుటుంబం అంతయు దేవుని కొరకు బ్రతకాలి అన్న తెగింపు మనలో ఎప్పుడన్నా కనిపించిందా? ఒక యవనస్తుల్లో లేదు, పెద్దవారిలో లేదు, వృద్ధులలో లేదు. ఎలా అంటే కాలం అయిపోతుంది కదా, ఏదో నామకార్థపు భక్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామే తప్ప దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా, ఇదిగో దేవుని దృష్టిలో గొప్పదానిగా నేను కనబడుతున్నానా అన్న ఆలోచన మనకి రావడం లేదు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాము చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఏ విషయంలో తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడంట? తమ అక్రమ విషయములలో నీతిమంతుడైనటువంటి లోతు గారు తన మనసును నొప్పించుకున్నాడంట, బాధపడ్డాడంట వారి పనులను చూసినప్పుడు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా మన గ్రామాన్ని చూసి అక్రమ విషయాలలో పాడైపోతున్నారని, దేవుని వద్దకు రావడం లేదని మన నీతి గల మన మనసును ఎప్పుడైనా నొప్పించుకొని, దేవా నా సంఘము కానీ నా గ్రామము కానీ నీ ఎదుట గొప్పదిగా నిలబడలేకపోతుంది అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందండి? మీరు ఆలోచన చేయండి. అక్కడ కూడా రాయించాడు దేవుడు ఏమని? అక్రమమైన విషయంలో దినదినము నీతి గల తన మనసును ఒప్పించుకొనెను. పైన ఏమని రాశాడు? నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాము చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి అక్రమ విషయంలో దినదినము నీతి గల మనసును నొప్పించుకున్నాడు. పైన వచనం 7వ వచనం రాయబడింది చూడండి. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన లోతు. అక్కడ కూడా ఏ కార్యక్రమాలు ఉన్నాయంట? లోతు కాలంలో బహు విస్తారమైన దుర్మార్గపు క్రియలు ఉన్నాయంట, అక్రమమైన క్రియలు కనబడుతూ ఉన్నాయంట. మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక మంచి విషయాన్ని సంబోధించాడు చూడండి. బహు బాధపడిన నీతిమంతుడైన లోతు అని అంటున్నాడండి. లోతు కాలంలో కూడా నీతిమంతులుగా ఎవరు పిలువబడ్డారండి? అక్కడ కామ వికారమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా, వాటిని చూస్తున్నా, వాటిని వింటున్నా నీతిమంతుడుగా లోతు గారు పిలువబడుతున్నారు. అవునండి, అవునా? అక్కడ భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నా దేవుడు చూడండి నీతిమంతుడైన లోతు అని రాస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఎంత గొప్పగా వారిని సంబోధించాడో మీరు ఆలోచన చేయండి. వారి గురించి ఎంత గొప్పగా రాయించుకున్నాడో చూడండి. కామ వికారమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతూ ఉన్న ఆ తరుణంలో నీతిమంతుడైనటువంటి లోతు తమ నీతి గల మనసును నొప్పించుకున్నాడంట.
మరి ఆలోచన చేయండి. ఇబ్బందులు ఉన్న దేవునిని విడిచిపెట్టని వారుగా వారు కనబడుతూ ఉన్నారు. దేవుని తట్టు మాత్రమే తిరిగేవారుగా కనబడుతూ ఉన్నారు. మరి ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో అంగులు, ఆర్భాటాలు, ఆహ్లాదాలను చూసినప్పుడు మన మనసుని ఎందుకు నొప్పించుకోలేకపోతున్నాం? మన మనసుని ఎందుకు అణుచుకోలేకపోతున్నాం? ఏదో భక్తి చేస్తున్నాం కదా అని నేను భక్తి జీవితంలో మునిగిపోయి ఇదిగో లోకంలో బ్రతుకుతున్న వారి వలె ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించామనుకోండి, దేవుడు మన తట్టు ఎన్నడూ కూడా తిరుగుతాడండి. దేవుడు తిరగడం లేదనే దేవుడు ఏమని రాయించాడు? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఇరుకులున్నా కానీ మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో రాయించాడు దేవుడు ఏమని? మూర్ఖులగు ఈ తరము వారికి వేరై బ్రతకండి అని అంటున్నాడు. మూర్ఖులగు ఈ తరము, మూర్ఖులు అనగా వంక్ర మార్గాలలో నడుస్తున్న వారికి మన జీవితం వేరై బ్రతకాలని దేవుడు కోరుకుంటుంటే, మనమేమే ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ చూసినప్పుడు వారి వలె మన విశ్వాస జీవితాన్ని కొనసాగించామనుకోండి, దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండకుండా దేవుడు మన యొద్ద నుండి వెళ్ళిపోయే ఉండే విధంగా కనబడుతున్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా వాటిలో మనము అనుభవించకుండా వాటికి వేరై బ్రతికామనుకోండి, మన తట్టు దేవుడు తిరిగేవాడుగా కనబడుతున్నాడు. నిజంగా చూడండి, ఆ భక్తులు ఎంత గొప్పగా వారి వారి జీవితాలను కొనసాగించారు. అసలు ఆ పనులు చూస్తున్నప్పుడు హృదయాలను నొచ్చుకొని, మనుషులను అణుచుకొని దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతికారు. ఆ తరములో ఎవరిని చూసినా, మనుషులందరినీ చేసినప్పుడు దేవుడు బాధపడ్డాడని దేవుడు చెబుతూ ఉన్న ఆ తరుణములో నోవాహు గారు నీతిమంతుడుగా నిలిచాడు. లోతు కాలములో, ఆ తరములో కూడా లోతు గారు దేవుని చెప్పిన మాటకు లోబడి కామ వికార శ్రేష్టయుక్తమైన క్రియలన్నిటిని చూసినా విన్నా కానీ తన మనసును అణుచుకొని నొప్పించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడండి. మన విశ్వాస జీవితంలో దేవుని దృష్టిలో మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం అంటే, మనమందరము చెడిపోయి దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతకడం లేదని దేవుడు ఎంతో బాధపడి, మనుషులందరూ పాపం చేసి నా యొద్ద నుండి తొలగిపోతున్నారని, నా యొద్దకు రావడం లేదని దేవుడు ఆలోచన చేసి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు కదండి. పంపించాడు కదా. పంపించిన తర్వాత పాపపు ఈ లోకములో పాపము అంటకుండా నరరూపిగా యేసుక్రీస్తు వారు బ్రతికారా లేదా? ఈ లోకం అనే అక్రమమైన ఈ కార్యక్రమాలలో కానీ, వంకర మార్గాలలో కానీ ఎప్పుడైనా ఆయన నడిచినట్టుగా కనబడుతుందా? మన వలె ఈ లోకానికి ఆయన వచ్చాడు. మన వలె మన శరీరాన్ని దాల్చుకొని ఈ భూలోకానికి వచ్చాడు. ఎప్పుడైనా నన్ను పంపించిన నా దేవుని ఇష్టాన్ని చేయాలని ఒక తలంపుతో ఆయన ఎదురు చూసి ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఏ పాపము అంటుకుంటా, ఏ వక్ర మార్గాలలో నడవకుండా దేవునికి ఇష్టకరమైన ప్రీతి కలిగినటువంటి బ్రతుకును బ్రతికి తండ్రి ఉన్న పరలోకానికి చేరుకున్నాడండి. అదే బ్రతుకు కదా దేవుడు మనకిచ్చాడు. అదే బ్రతుకు కదా దేవుడు మన జీవితాలకు అనుగ్రహించాడు. అందమైన ఈ ఆకారాలను, అందమైన ఈ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించాలని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా మనం భక్తి చేస్తున్నప్పుడు ఒక ఆలోచన మనకు రావాలి. యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయని వాడు సిలువ వేయబడ్డాడు కదా, ఏ పాపము లేనివాడు సిలువ వేయబడ్డాడు కదా. ఎందుకోసం వేయబడ్డాడు ఆయన? ఎందుకోసం వేయబడ్డాడు? మన పాపముల నిమిత్తము, మనం చేసిన తప్పుల నిమిత్తము, మనం చేసిన వంక్ర మార్గాలను నడిచిన ఆ తప్పుల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు కదా. ఏ రోజైనా క్రైస్తవుడుగా నీవు పిలువబడుతున్నావు కదా, పిలువబడుతున్న నీవు క్రీస్తు త్యాగం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఆయన ఈ లోకానికి మనవలే మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపం అంటకుండా అనేక శ్రమలు అనుభవించి దేవుడు ఉండే లోకానికి వెళ్ళాడే. మరి మనం ఎందుకు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకలేకపోతున్నాం? దేవుడిలాగా ఎందుకు జీవించలేకపోతున్నాం? దేవుడు మనకు ముందే చెప్పాడు, నేను అక్రమము చేయవాడను కాదు, అక్రమ విషయాల్లో పాలు పొందువాడను కాదు, నేను దేవుడను, పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై బ్రతకండి, బ్రతికినంత కాలము భక్తి జీవితాన్ని కాపాడుకోండి.
మన దేవుడు కోరుకుంటున్నాడు కదా. కోరుకున్నప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉందో ఆలోచన చేయండి. మనం ఎప్పుడూ కూడా ఈ లోకాన్ని చూసి లోకం వైపు తిరిగితే దేవుడు మన తట్టు తిరగడు. ఎప్పుడు కూడా దేవుని వైపు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కోసం బ్రతికితే దేవుడు ఎల్లప్పుడూ మన వైపు తిరుగుతాడు. గనక అనేక సమస్యలు, కష్టాలు, ఇరుకులు మన జీవితాల్లో దాపరించిన, మన జీవితాల్లో వచ్చిన మనం దేవుని వైపు తిరిగేవారుగా మనము ఉండాలి. చూడండి, ఎటువంటి విషయాల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నోవాహు గారు తన జీవితాన్ని కాపాడుకున్నారు, లోతు గారు వారి జీవితాలను కాపాడుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి తన జీవితాన్ని పరిశుద్ధమైనదిగా బ్రతికి దేవుడుండే లోకానికి వెళ్ళాడండి. మనం కూడా ఆయన కలిగిన మనము కూడా ఆయనలాగా బ్రతికి దేవుని వైపు ఎన్ని శ్రమలు, ఇరుకులు వచ్చినా యేసుక్రీస్తు వారిని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితేనే తప్ప మనకు పరలోకం రాదండి. కనుక ఆలోచన చేయండి. నా మాటలు ఎందుకు చెప్పాను అని అంటే, బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతుకుదాం, దేవునితో జీవిద్దాం, దేవునిలాగా బ్రతుకుదాం. ఎందుకనంటే మనము ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు. మన ఆయుష్ కాలం ఎప్పుడు మూయబడుతుందో తెలియదు. కాళ్ళు, చేతులు, ఈ మానవ శరీరములో అన్ని అవయవాలు పనిచేసినప్పుడే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే పరలోకం వస్తుంది. కనుక ఆలోచన చేయండి. నా మాటలు మీరందరూ విని గ్రహించి వాటి ప్రకారం జీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి.